హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మా ఇంట్లో కార్న్ వెజ్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ పులావ్ అని అనుకోండి, లేదా బిర్యానీ అనుకోండి, అది మన ఇష్టం బట్టి ఉంటుంది. చేయడం అయితే కార్న్ పులావ్ లేదా కార్న్ బిర్యానీ ఏదైనా అనుకోవచ్చు. బట్ వెరీ వెరీ టేస్టీ అండి. మనం యాక్చువల్గా అయితే నార్మల్గా అయితే మనం వెజ్ దమ్ బిర్యానీకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం, అలాగే ఫ్రైడ్ బ్రెడ్ వేస్తాం. కానీ ఎందుకు మనం వెజ్ పులావ్కి వెజ్ బిర్యానీకి కూడా వేయకూడదు? తప్పకుండా వేసుకోవచ్చు, తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు ఎంజాయ్ చేయకూడదని నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను, అలాగే ఫ్రైడ్ బ్రెడ్ వేశాను. సో దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. తప్పకుండా మీరు చేసుకుని తినండి. ఇప్పుడు వచ్చేవి హాలిడేస్, పిల్లలు ఇది కావాలి అది కావాలి అంటారు. పాపం వాళ్ళది తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది, బోర్ కొడుతుంది. కాబట్టి కంపల్సరీ ఇలాంటి కార్న్ బిర్యానీ లాంటివి, కార్న్ పులావ్ లాంటివి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీని రైతా సూపర్ ఉంటుందండి. ఆనియన్ రైతా సూపర్. అలాగే ఆనియన్స్ లేదే ఇన్కంప్లీట్. సో ఇవన్నీ నేను చేసేసాను. కార్న్ బిర్యానీ అయితే అదిరిపోయిందండి. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రైడ్ బ్రెడ్ వేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. బట్ వెరీ వెరీ టేస్టీ అండి. ఒక్కసారి ట్రై చేయండి. దమ్ బిర్యానీకే కాదు, మామూలు బిర్యానీ, మామూలు పులావ్స్కి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలు మాత్రం ఇంట్రెస్టింగ్గా తింటారు, బోల్డ్ సార్లు అడుగుతారు, మిమ్మల్ని పొగడ్తల్లో ముంచేస్తారు. ఓకేనా అండి? తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో బ్లింక్ అవుతుంది, చూసుకుంటాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ తప్పకుండా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ అండి.